విషయ. ఉదాహరణకి చూడండి, చిన్న ప్రయోగం. అందరూ లాక్డౌన్ ఇంట్లో ఉన్నారు, సార్ మీరు ప్రయోగాలు చేయమంటే ఎలా చేస్తాం సార్ అంటున్నారు. మన నిత్య జీవితంలో దొరికే గ్లాసు ఇవన్నీ వీటితో మనం చిన్న చిన్న ప్రయోగాలు చేయొచ్చు. కాబట్టి నేను చేసే ప్రయోగాల్ని మీరు కూడా గమనించవచ్చు. ఒక గ్లాస్ నిండా గాలి, ఇంత బరువు ఉన్నటువంటి, మరి న్యూటన్ చెప్పినటువంటి గ్రావిటేషన్ ప్రకారం ప్రతి వస్తువుని కిందకి లాగాలి కదా. మరి ఇక్కడ న్యూటన్ గారు ఏమైపోయారు అంటే, న్యూటన్ చెప్పిన యాపిల్ పండు కింద ఎందుకు పడట్లేదు అంటే, ఈ గ్లాసుని కిందకి లాగేటువంటి గ్రావిటీకి వ్యతిరేకంగా ఇంకో బలాన్ని సృష్టించాం. ఆ బలమే పీడన బలం. రూపరహితవాన్ స్పర్శ వాయువు, రూపం లేనిది కానీ స్పర్శ ద్వారా తెలుసుకునే గాలి ఇంతకు ముందర ఇందులో ఉంది. ఇప్పుడు బెలూన్ వెళ్ళడం వల్ల లోపల ఉన్నటువంటి గాలి బయటకు వచ్చింది. లోపల అత్యల్ప పీడనం, బయట అధిక పీడనము. ఈ అధిక పీడనం వల్ల రాలేకపోయింది. దీని ద్వారా విద్యార్థులు ప్రతి వస్తువు కింద పడట్లేదు. ఇంకొక చిన్న ప్రయోగం చేద్దాం చూడండి. ఒక అట్ట తీసుకోండి, అన్ని ఇంట్లో దొరికే వస్తువులే. ల్యాబ్ అంటే ఎక్కడో లేదు, మీ మనస్సే ప్రయోగశాల, మీ వంటిల్లే ప్రయోగ వేదిక. ఆకాశమే సరిహద్దుగా చెలరేగండి, విజ్ఞాన దాహాన్ని తీర్చుకోండి. ఇదిగోండి అట్టని ఇలా పెట్టాను, చివర పెట్టాను. ఈ అట్టని నేను వేలుతో కొట్టాను, పడిపోయి. ఎందుకు పడింది? నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు మీద బలాన్ని ప్రయోగిస్తే గమన స్థితిలోకి వెళ్ళింది. ఇదిగో చూడండి, బరువు లేని ఒక చిన్న పేపర్, లైట్ వెయిట్ పేపర్, దీన్ని పరిచాను. ఇంతకు ముందర ఎలాగైతే కొట్టానో అలాగే కొట్టా, పడకపోగా మన వేలు నెప్పుడు. అయ్యా రావు గారు, మీరు కూడా ప్రయత్నం చేయండి సార్. ఇది మ్యాజిక్ కాదు, లాజిక్. కాబట్టి టీచర్లు మ్యాజిక్లా చెప్పాలి, విజ్ఞానం చెప్పాలి, దాంట్లో ఉండే వినోదం. ఇప్పుడు కొట్టండి సార్. అదిగో, ఇదేమన్నా బరువు ఉందా అంటే ఇది బరువు లేదు. ఇది విజ్ఞానమా వినోదమా, మ్యాజిక్ లాజిక్? దయచేసి విద్యార్థి టీచర్స్ మ్యాజిక్ దగ్గర ఆగిపోకండి. డోంట్ యాక్ట్ లైక్ ఎ మ్యూజిషియన్, మార్చ్ హిమ్ టువర్డ్స్ ద సైంటిఫిక్ థాట్. నేను ఇలా పెట్టినప్పుడు దీని మీద గాలి ఈ వైశాల్యం మీదే పనిచేస్తుంది. ఇక్కడ మాత్రమే గాలి, ఇట్ ఈస్ ఎగ్జర్టింగ్ డౌన్వర్డ్ ప్రెషర్ ఓన్లీ ఆన్ దిస్ ఏరియా. whenever I am studying a newspaper, a lightweight newspaper, now the air is exerting from this అంటే దీని మీద 10 kgల ఇసుక బస్తా ఉంది, కానీ కనపడదు. అంటే కనపడని గాలి ఎంత పని చేస్తుంది అంటే, కాబట్టి P = F/A, F = P × A. P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కాన్స్టెంట్, కానీ ఏరియా పెరిగింది, కొట్టాల్సిన కోర్సు కూడా పెరిగింది. ఈ విధంగా చిన్న చిన్న ప్రయోగాల ద్వారా ఇది చేయడానికి ఏం కావాలంటే, పిల్లాడిని మరి అట్ట తీసుకురా, మాకు ప్రభుత్వం వారు ప్రయోగశాలలు ప్రొవైడ్ చేయలేదు, అది లేదు ఇది లేదు కాదు. ప్రతి టీచరు మొబైల్ ల్యాబ్ అవ్వాలి. ప్లీజ్ ఆల్ ద టీచర్స్ బ్రింగ్ ద ల్యాబ్ టు ల్యాండ్. పిల్లలు మీ దగ్గరికి రారు, జమానా బదలుగా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. అంతే కదా మేడం? మనమే పిల్లల దగ్గరికి వెళ్దాం. ఏ పిల్లాడిలో ఏ ముత్యం దాగుందో తెలియదు. నీరజ్ చోప్రా మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినట్టుగా రీజనల్ సైన్స్ సెంటర్ వేదికగా గత 20 సంవత్సరాలుగా మారుమూల గ్రామీణ క్షేత్రాల్లోంచి మన జేడీ రావు గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది పిల్లల్ని జాతీయ స్థాయికి పంపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎక్కడో ఉంటారు, మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం. ఇంకొక చిన్న ప్రయోగం చేద్దాం, ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకో చూడండి, ఇంట్లో వాడి పడేసిన బ్రష్, అమ్మకి వేస్ట్, మనకి బెస్ట్. అలా అయితే అవుతాం మనం ఫస్ట్. డోంట్ అరెస్ట్ యువర్ బ్రెయిన్, టెస్ట్. ఇంకో గొప్ప. కాబట్టి అర్థం నుంచి అర్థం ఎలా సృష్టించవచ్చు, దీన్ని ఇందులో పెట్టాను. ఇది నిశ్చల స్థితిలో ఉంది, ఇది నిశ్చల స్థితిలో ఉంది. బోత్ ఆర్ ఇన్ రెస్ట్. ఇప్పుడు నేను బలాన్ని ప్రయోగించాను. బలాన్ని ప్రయోగిస్తే ఈ బ్రష్ ఏమవుతుంది, కింద పడిపోతుంది. అంతే కదండి? బలాన్ని ప్రయోగిస్తే ఈ బ్రష్ ఏమవుతుందో చూద్దాం. కడి 3 చూడండి. బలాన్ని ప్రయోగించినప్పుడు ఎవరైతే
సైన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ అంటే వాడికి ఎలర్జీ, అసలే భౌతిక శాస్త్రం బహు తిక్క శాస్త్రం, లెక్కలు రావు, ఎంపీసీ, ఎన్ఐటి, ఐఐటి, ఎన్ఈఈటి, ప్రపంచంలో ఏ పరీక్ష రాయాలన్నా ఫిజిక్స్ అంటే భయం, రీజనల్ సైన్స్ అంటే రండి, ఆ భయాన్ని పోగొడతాం. ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, జేడి రావు గారు ఉన్నారు, సైన్స్ సెంటర్ మన మైనం హుస్సేన్ గారు ఉన్నారు, మా మిత్రులు ఆళ్ళ శ్రీనివాసరావు గారు ఉన్నారు, మనందరి వెనకాల నడిపించడానికి అత్యద్భుతమైన నాయకులు ఉన్నారు. కాబట్టి గమనించండి మిత్రులారా, ఇదిగో ఇట్లా కొట్టాను, అదేమిటి లోపలికి వెళ్ళింది, ఏమైంది ఇక్కడ? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది నిశ్చల స్థితిలో ఉంది, ఇది నిశ్చల స్థితిలో ఉంది, బ్రష్ అలాగే ఉంది, ట్యూబ్ మాత్రమే కిందకి వెళ్ళింది. ఎందుకంటే దీని బద్ధకాన్ని నేను వదలగొట్టా, లాగిపెట్టి పేకడం అదే సైన్స్లో భాగం. కాబట్టి కదిలింది ట్యూబ్, బ్రష్ కదలలేదు, బ్రష్ అక్కడే ఉంటుంది. కానీ మన కంటికి ఇది వెళ్ళినట్టు కనిపించింది. అంటే ఈ చిన్న ప్రయోగం ద్వారా ఒక 1 రూపీ కాయిన్, ఈ ప్రయోగం ద్వారా మనకి తెలిసింది ఏంటంటే చూడండి, ఇది చాలా మూలమైన సూత్రం. దీన్ని న్యూటన్ మహానుభావుడు ప్రపంచాన్ని 3 యాపిల్స్ మార్చే విద్యార్థుల ప్రపంచాన్ని 3 యాపిల్స్ మార్చేసి, మొదటిది బైబిల్లో ఆదికాండంలో యెహోవా దేవుడు చెప్పిన యాడమ్ యాపిల్ క్రియేషన్, మనందరం అలా వచ్చామని బైబిల్లో చెప్పారు, యాడమ్ యాపిల్. రెండవది న్యూటన్ సైన్స్ యాపిల్, చెట్టు ఊపినప్పుడు యాపిల్ పండు కింద పడింది, మనమైతే శుభ్రంగా కడుక్కుని ముక్కలు చేసుకుని మొక్కల్ని తినేసేవాడు, కానీ ఆయన ప్రశ్నించుకున్నాడు ఎందుకు కింద పడింది. మూడవది టెక్నాలజీ యాపిల్, స్టీవ్ జాబ్స్ యాపిల్. ఈ 3 యాపిల్స్ ప్రపంచాన్ని మార్చాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, ఒక గ్లాస్, ఒక కార్డు, చూడకండి పిల్లలారా, ఆటోపాటు చేయండి, సైంటిస్ట్ కావాలి, కాయిన్, ఇది కార్డు, కాయిన్. ఈ 2 కూడా నిశ్చల స్థితిలో ఉన్నాయి. ఈ 2 నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిని వదలగొట్టాలంటే గమన స్థితిలోకి తీసుకెళ్ళాలి. గమన స్థితిలోకి తీసుకువెళ్ళాలంటే బలాన్ని ప్రయోగించాలి. MA. చూడండి, ఇప్పుడు నేను కొడితే కాయిన్ కదలలేదు, కార్డు మాత్రమే కదిలింది. ఇంకోసారి గమనించండి, ఇప్పుడు నేను దీన్ని గట్టిగా కొడితే కాయిన్ అక్కడే ఉంది, కార్డు వెళ్ళింది. మరి ఇదెందుకు వెళ్ళలేదు అంటే ఇది నాతో చెప్పింది, ఇది దాన్ని కదండి కొట్టింది. కాబట్టి క్లాసులో పిల్లలందరూ ఇదే విధంగా నిశ్చల స్థితిలో ఉంటారు. జడత్వం అనేది వాళ్ళ యొక్క ప్రాథమిక లక్షణం. టీచర్ అనేవాడు కోర్స్ అప్లై చేయాలి, I-to-I కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ప్రతి 35 మంది పిల్లల మీద చూస్తూ అందరినీ కూడా గమన స్థితిలోకి తీసుకురావాలి. కాబట్టి న్యూటన్ యొక్క 3వ గమన సూత్రం మీద ఆధారపడి పనిచేసిందే రాకెట్. ఇంకోటి రాకెట్, మన భారతదేశం రేసు గుర్రం PSL. భారతదేశం ఎందుకు ఒక్కసారి అగ్రరాజ్యాల సరసన నిలిచిందంటే ఇదిగో ఇదే కారణం. నిర్మాణాత్మకంగా వాడుతున్నాం మనం. ఏనాడు ఎవరి మీద బాంబు వేయాల, ఎవరిని దురాక్రమణ చేయాల. ప్రపంచ చరిత్రలో మన రికార్డు మనకుంది అహింసావాదం. కాబట్టి ఈ రాకెట్లో మొత్తం 1, 2, 3, 4 స్టేజ్లు. దీని లోపల ఇదిగోండి. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడే శాటిలైట్ మన ప్రతి కదలికని కనిపెడుతుంది, సైబర్ సెక్యూరిటీస్. కాబట్టి ఇది ఒక్కసారిగా 5,000 ఎకరాలలో శ్రీహరికోటలోంచి విజయ గర్వతో లాంచ్ ప్యాడ్ నుంచి పైకి వెళ్ళగానే కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత మొదటి స్టేజ్ విడిపోయి సముద్రంలో పడిపోతుంది. దీని యొక్క ఫైనల్ వెలాసిటీ దీనికి తుది వెలాసిటీ అవుతుంది. ఇమీడియట్గా 2వ స్టేజ్ పైకి వెళ్తుంది. కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ మళ్ళీ ఇది కింద పడిపోతుంది. తర్వాత 3వ స్టేజ్ పైకి వెళ్తుంది. ఇది కూడా 36,000 కిలోమీటర్ల ఎత్తు. గుర్తుపెట్టుకోవాలి, భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తు తీసుకెళ్లాలంటే ఇంధనం. ఇందులోంచి సగర్వంగా ఇదిగోండి శాటిలైట్, ద ఐ ఇన్ ద స్కై, అతిపెద్ద కన్ను. ఇది ఇందులోంచి బయటకు వస్తుంది. ఈ శాటిలైట్
బయటకు వచ్చి ఈ భూమి చుట్టూతా వృత్తాకారంగా తిరుగుతూ భూమిలో మంచినీళ్ళు ఎక్కడున్నాయి, బంగారం ఎక్కడుంది, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, ఖనిజాలు ఎక్కడున్నాయి, మేఘాలు ఎప్పుడు వర్షిస్తాయి, ప్రతి సమాచారాన్ని మీరు కారు నడుపుతున్నారు, మీ కారుని కంట్రోల్ చేసేది GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గూఢచారి ఉపగ్రహం. కాబట్టి అంతర్జాతీయ సమాజం ఏకం కావాలి. ఈ శాటిలైట్స్ని నిర్మాణాత్మకంగా వాడుకునే విధంగా కృషి చేయాలి. విద్యార్థులారా, మీరెందుకు తయారు చేయాలి? దీపావళి రోజు చిన్న తారాజువ్వ 100 రూపాయల తారాజువ్వ 5 అంతస్తులు ఎగిరితే 2500 కోట్లు తయారు చేసినటువంటి రాకెట్ ఎంత ఎత్తు వెళ్తుంది అంచనా వేసుకోండి. ఏ ఇంధనాలు వాడాలి? ఇందాక హుస్సేన్ గారు చెప్పారు, అణు ఇంధనాలు కావాలి అని. బట్ రాబోయే రోజుల్లో పెట్రోల్కి మనకి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెంటర్స్ వస్తున్నాయి. బట్ న్యూటన్ థర్డ్లాని ఉపయోగపడి ఈ శాటిలైట్ పనిచేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మోడల్స్ ద్వారా ప్రతి టీచరు తన సొంతగా, ఎలాగైతే ప్రతి టీచర్కి బ్యాంక్ బ్యాలెన్స్లు, నగల పెట్టెలు, చీరల పెట్టెలు ఉంటాయో, విజ్ఞాన పెట్టె సైన్స్ కిట్ ఉండి తీరాల్సిందే. మీది అనేటువంటి భావన వస్తుంది. వేరే వాళ్ళు ఇస్తే దాని మీద నా అనే ఫీలింగ్ ఉంటుంది, అంతే కదండి. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ గారి సమక్షంలో నేను విద్యార్థుల్ని, టీచర్స్ని కోరేది ఏంటంటే, మై డియర్ టీచర్స్, భావి భారత నిర్మాణాన్ని తయారు చేసే పని మనమే ఉంది. టీచింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ మేక్స్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. అంత పవర్ ఉంది టీచింగ్లో. కాబట్టి మీరు దయచేసి ఒక సైన్స్ పెట్టని తయారు చేసుకోండి. చిన్న చిన్నవి రోడ్డు సైడ్ అమ్ముతారు. ఇందాక వస్తుంటే కారు దగ్గర ఒకటి కొట్టి సార్ సార్ అన్న రాజస్థాన్ వాడు, దాంట్లో ఉన్న సైన్స్ ప్రయోగం చూడండి. దీన్ని ఇలా పెట్టాను, హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశాను. మరి అది స్ట్రైట్గా ఎందుకు వెళ్ళలేదు? అది స్ట్రైట్గా ఎందుకు వెళ్ళలేదు? ఇలా కొట్టాయి, ఎందుకు కింద పడుతుంది? ఈ విధంగా ప్రతి మూల సూత్రాన్ని మనం గమనించాలి. ఈరోజు చాలా అదృష్టం, అంత రాజకీయ ఒత్తిడి బిజీ ఉన్నప్పటికీ కూడా ఆవిడ కూడా విద్యార్థిగా మారి. అయితే ఈ బాటిల్ని నింపేయడం బిఫోర్ ఐ థింక్ దెర్ ఆర్ సర్టన్ ఆడియన్స్ ఇన్ దిస్ గ్రూప్ హూ ఆర్ హ్యావింగ్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. సో if you want to reach from local to global, English is must. So ఇగో చూడండి, ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి. దీనికి చిల్లు కూడా ఉంది, దీనికి చిల్లు కూడా పెట్టా. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ నీళ్లు ఎందుకు బయటికి రావటం లేదు? సార్ ఆలోచించండి. మీరు కూడా బ్రింగ్ వన్ బాటిల్, use the finish, put a hole, one hole anywhere, but not of big size. And if you can closely observe, I think you are not believing. మీకు డౌట్గా ఉంది, హోల్ పెట్టలేదని కదా. ఇదిగో బాటిల్ మూత తీస్తున్నా, చిన్న చిన్న చిట్టి ప్రయోగం. అదిగో వచ్చాయి నీళ్ళు వచ్చాయా? మరి నీళ్లు వచ్చాయి అంటే నేను మరి హోల్ పెట్టినట్టే కదా. మరి ఇదో మూత మూసేసా, ఆగిపోయింది. మరి ఎవరు ఆపారు నీళ్ళని? ఇది వినోదాత్మక. కానీ డోంట్ స్టాప్ ఎట్ ఎంటర్టైన్మెంట్. చర్న్ యువర్ బ్రెయిన్, ట్రైన్ యువర్ బ్రెయిన్, దెన్ ఓన్లీ యూ విల్ గెయిన్. అదర్వైజ్ ఇట్ ఈస్ పెయిన్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. అంటే ఇక్కడ చూడండి, ఈ హోల్ పక్కన గాలి పార్శ్వపీడనము. సో ఎయిర్ ఎగ్జర్ట్ సైడ్ వైజ్ ప్రెషర్ అనేదాన్ని చాలా సులభంగా మనం పిల్లలకి చెప్పచ్చండి. ఎయిర్ ఈజ్ ఎగ్జర్టింగ్ సైడ్ వైజ్ ప్రెషర్, ఎయిర్ ఈజ్ ఎగ్జర్టింగ్ డౌన్వర్డ్ ప్రెషర్. కానీ మూత పెట్టేశాను కదా, కాబట్టి మూత పెట్టాను కాబట్టి దీని మీద డౌన్వర్డ్ ప్రెషర్ లేదు. హుస్సేన్ గారు నేను చాలా చోట్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దురద. హుస్సేన్ గారికి నాకు దురద ఏంటంటే, ఎవరు సైన్స్ ప్రయోగాలు చూపించమంటారా? అందరూ దేవాలయాలకు వెళ్తూ ఉంటే మేము ఈ దేవాలయాలకు వస్తూ ఉంటాం. అర్థమైందండి. కాబట్టి హుస్సేన్ గారి ఆలోచన బాగుంది. ఒకసారి హుస్సేన్ గారు మూత తెరవండి సార్. అదిగో నీళ్ళు వచ్చేసి, మళ్ళీ మీరేంటి సార్? అగో ఆగిపోయి. అంటే ఎప్పుడైతే మూత తెరిచామో ఎయిర్ ఈజ్ ఎగ్జర్టింగ్ డౌన్వర్డ్ ప్రెషర్,
అండ్ ఎయిర్ ఈజ్ ఎగ్జాక్టింగ్ సైడ్ వేస్ ప్రెషర్ వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి ఈ వేల్ దగ్గర 2 పీడనాలు పనిచేస్తాయి. మొదటిది హైడ్రోస్టాటిక్ ప్రెషర్, నిశ్చల స్థితిలో ఉన్న నీటి ద్వారా వచ్చినటువంటి పీడనము హెచ్రోసి. హెచ్ అంటే హైట్, రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్, జీ అంటే గురుత్వ త్వరణం. దీని మీద ఎయిర్ ఎగ్జర్ట్ చేసే అట్మాస్ఫియరిక్ ప్రెషర్, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. కాబట్టి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది కలగజేస్తుంది. కాబట్టి ఈ విధంగా మళ్ళీ మూతను పెడితే నీళ్ళు ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఈ పీడనం ఎక్కువైంది, ఈ పీడనం తగ్గిపోయింది. ఇక్కడ విద్యార్థులారా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఈ నీళ్ళ యొక్క వేగాన్ని పెంచచ్చా? ప్రస్తుతం నీళ్లు ఇగో ఈ మాత్రం దూరమే పడుతున్నాయి, దీని వేగాన్ని పెంచాలంటే ఏం చేయాలి? పీడనాన్ని పెంచాలి. మూత మొత్తం తెచ్చాడు, పీడనాన్ని పెంచి ఈ నీళ్లు వెళ్ళి అక్కడ పడాలంటే ఏం చేయాలి? సాధ్యమా? ఏం చేయాలి? ఆలోచించండి మిత్రులారా. అంటే పీడనాన్ని పెంచాలి అంటే ఆల్రెడీ నీళ్లున్నాయి, ఆల్రెడీ నీళ్ల ప్రెషరు, దాని మీద గాలి యొక్క ఒత్తిడి. ఇప్పుడు నేను నా లంగ్స్ పవర్ ఉపయోగించి గాలిని ప్రవేశపెడుతున్నా. ఒకసారి గమనించండి, పిల్లల్ని మీరు సరదాగా ఏడిపించచ్చు, సైన్స్ ప్రయోగాలతో ఏడిపించచ్చు. మీ లంగ్స్కి పరీక్ష చూసారు ఎంత దూరం వెళ్ళిందో. మీరు పీడనాన్ని మార్చారనుకోండి, ఒక చిరంజీవి పాట పెట్టి చిరంజీవి పాటకు అనుగుణంగా అంతే అయిపోయింది. సైన్స్ మజాక. కాబట్టి మా శ్రీనివాసరావు గారు, ఆళ్ళ శ్రీనివాసరావు గారు మేము చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఎవరండి డ్యాన్స్ ప్రయోగాలు, ఏం సైన్స్ మేము ప్రయోగాలు ఇవ్వలేమా అని సైన్స్ బాబాలు, సైన్స్ స్వామీజీలో ఇక చూడండి. నీళ్ళు ఇంతే, వేగాన్ని పెంచాలి, దూరంగా ఉన్న వాళ్ళ మీద నీళ్లు పోసేద్దాం, బాటిల్ వేసిరాకర్లా. చూడండి, అంటే 3 పీడనాలు వచ్చేసాయి. నీటి ద్వారా వచ్చిన పీడనం, ఆల్రెడీ అట్మాస్ఫియర్లో అధోముఖ పీడనము, నా లంగ్స్లోంచి శక్తిని అంతా కూడా తీసుకుని పెట్టిన 3 పీడనాల వల్ల సైడ్ వైజ్ ప్రెషర్ తగ్గిపోయింది. అర్థమైందా? కాబట్టి ఈ బాటిల్కి ఇప్పుడు మీరు డౌట్ వస్తుంది, సార్ ఈ బాటిల్ మా ఇంట్లో లేదు సార్, అయితే ఈ బాటిల్ తీసుకో. సార్ ఇది లేదు సార్, ఏది దొరికితే అది తీసుకో. ఎన్ని హోల్స్ పెట్టాలి? ఎన్నైనా పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడైనా పెట్టండి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయండి. ఎవరితో చేయాలి? ఎవరితోనే చేయండి. సైన్స్ సర్వకాల సర్వావస్థలందు ట్రూత్ ఒకటే. సైన్స్ ఈజ్ ద ఫైనల్ ట్రూత్, బట్ నథింగ్ ఈజ్ ఫైనల్ ఇన్ సైన్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హోల్స్ పెంచితే అవుతుందో చూద్దాం. ఇంకో మ్యాజిక్ చూడండి. ఈ బాటిల్ని రివర్స్ చేస్తే 2 రకాల ప్రవాహాలు. మొదటిది స్థిర ప్రవాహము, రెండవది అల్లకల్లోల ప్రవాహం. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో అంటారు. స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. హోల్ మూసేసాను, బాటిల్ రివర్స్ చేశాను, భలే సరదాగా ఉంటుంది. నూనె ఎలా పడుతుందో అలా పడుతుంది. చూడండి, ఇదిగో రివర్స్ చేశాను, చేయి తీసేసాను. ఇది ఇప్పుడు చెప్పండి, స్థిర ప్రవాహమా అల్లకల్లోల ప్రవాహమా? అల్లకల్లోలం, పద్ధతి పాడు లేకుండా నీళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు దీన్ని స్థిర ప్రవాహం చేద్దామా? చాలా స్మూత్గా చప్పుడు చేయకుండా బయటకు వచ్చే విధంగా చేద్దాం. ఈ విధంగా మీరు ఒక బకెట్ నీళ్లు ఒక బాటిల్తో సరదాగా ఒక 3-4 గంటలు ఆడుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులారా, టీచర్స్, ఫిజిక్స్ అంటే భయపడద్దు, ఆటల ద్వారా సైన్స్ నేర్చుకోవడానికి మనందరికీ ప్రభుత్వం వారు కలగజేసినటువంటి వేదికే ఈ విజ్ఞాన కేంద్రం. మరి ఎందుకు ఆలస్యం? విజ్ఞాన కేంద్రానికి బయలుదేరి. ఇప్పుడు చూడండి, రివర్స్ చేస్తున్నాను. ఇగో ఇప్పుడు చూడండి, రివర్స్ అయినా ఇగో చూడండి ఎంత డిసిప్లిన్డ్గా వచ్చేది చూసారా?
ఇంకా పెద్ద వాటిల్లో చేయండి, ఇంకోసారి చూడండి. కాబట్టి చిల్లు దగ్గర ఉన్నటువంటి ప్రెషరు టర్బులెంట్ ఫ్లో చేసేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్థిర ప్రవాహము అల్లకల్లోల ప్రవాహం. స్థిర ప్రవాహం ఉన్నప్పుడు ఏమీ చేయదు. అదే గోదావరి అల్లకల్లోలం అయిందనుకోండి, ఊళ్ళు ఏళ్ళు ఏకమైపోతాయి. కాబట్టి నీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నదీ సూక్తం చెప్పింది అందుకే, జల సూక్తం. కాబట్టి నీటిని గౌరవించే సంస్కృతి మనది. అంతేగాని నీళ్లలోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్లు కడితే గంగోత్రి యమునోత్రి జార్ఖండ్లో ఏం జరిగిందో తెలుస్తుంది. మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఏ ప్రవాహం వస్తుందో చూడండి. ఇగో ఇది అల్లకల్లోల ప్రవాహం, ఇగో స్థిర ప్రవాహం, అల్లకల్లోల ప్రవాహం, స్థిర ప్రవాహం, అల్లకల్లోల ప్రవాహం. అంటే ఈ హోల్ ద్వారా, పీడనం ద్వారా ప్రవాహాన్ని మార్చచ్చు. ఎప్పుడైతే నీటి పొరల మధ్య ఉన్నటువంటి పీడనం మారిందో మన చెయ్యి దాటిపోతుంది. దాన్ని ప్రకృతి విలయతాండం అని చాలాసార్లు ఇక్కడ మేము ఒక స్లోగన్ ఇచ్చామండి. జేడి రావు గారి ఆధ్వర్యంలో నచ్చెరదలితో మనం రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన ప్రయోగం చేద్దాం. ఇదిగో చూడండి, ఈ చిన్నప్పుడు అందరూ చేసే ఉంటారు. బకెట్లో నీళ్లు ఉన్నాయి, గ్లాసులో నీళ్లు లేవు. ఈ బకెట్లోంచి నీళ్ళని గ్లాసులోకి ఎలా తేవాలి? చిన్నప్పుడు అందరూ ఆడుకున్న ఆట. కానీ పిల్లలందరూ ఆటలకి దూరం అయిపోయారు. మా దగ్గరికి వస్తే సైన్స్ ఆట. ఈ గ్లాసులోకి నీళ్లు ఎలా వస్తాయి చూడండి. కాబట్టి ఒక్క ప్రయోగం తర్వాత మన హుస్సేన్ గారు కొన్ని ప్రయోగాలు చెప్తారు. చూసారా, ఇప్పుడు ఈ గ్లాసులో ఏముంది అంటే ఖాళీ అనే మాట వాడండి. ఎయిర్ ఉంది, కనపడని ఎయిర్, గాలి. ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. వాయు సర్వత్ర అస్తి. కుత్ర అస్తి వాయు? సర్వత్ర అస్తి. కిమస్తి? వాయు అస్తి. ఈ విధంగా సంస్కృత భాష ద్వారా మన వాళ్ళు దీన్ని చెప్పారు. ఇప్పుడు దీనిలోకి నీళ్లు ఎలా వస్తాయి చూడండి. ఇందులో ఉండే గాలిని తొలగిస్తున్నారు. కాబట్టి ఒక గొట్టాన్ని చివర పెట్టండి, రెండో దాన్ని కొద్దిగా మీరు కింద పెడితే నీళ్ళు వస్తాయి. ఇంకోసారి ప్రయత్నం చేద్దాం.